పచ్చి నిజాలు చెప్పే బిఎన్బి పర్ఫెక్ట్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఓ పెద్ద వైరల్ అవుతుందంట. ఏమని అంటే, హరిరామయ్య జోగయ్య ముద్రగడ్డ పద్మనాభం స్వలాభాల కోసం పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే కాపులకి ఏ విధముగా చెయ్యలేని వైసీపీకి మారడం, ఇది అంతా వ్యక్తిగత స్వలాభముల కోసమే అంటున్నారు. మంగవరపు శ్రీనివాసరావు, మంగవరపు మంగవరపు మంగారావు గారు, మంగంశెట్టి మంగారావు గారు మరియు శ్రీనివాస్ గారు వెల్లడి చేస్తున్నారు. కాపులు ముద్రగడ్డ వెంట కానీ ఇటు పద్మనాభం కానీ వెనుక ఎవరూ లేరు. కాపులు నమ్మక ద్రోహులు కాదు, నమ్మిన వారిని మోసం చేసేవారు కాదు. ఎందరో మోసం చేశారు కాపుల్ని. నిన్న మొన్న కూడా పద్మనాభం కానీ లేక మా రామయ్య గారు కానీ లేఖలు రాశారు. రాయలసీమలో దరిదాపుగా 52 స్థానాలకు 20 లక్షల ఓట్లు ఉన్నాయి. 52 స్థానాల్లోనూ ఎవరు కూడా కాపులకి ఇవ్వలేదు, బలిజీలకు ఇవ్వలేదు సీట్లు అంటూ బలిజీలకు సీట్లు కేటాయించాలి. బలిజీలు కాపులు కారా, ఎందుకు సీట్లు కేటాయించలేదు అని పవన్ని ప్రశ్నించడం గమనార్హం. ఇది అంతా రాజకీయ ఎత్తుగడలే కానీ మరొకటి కాదు. కాపు నేస్తం ఎవరికి నమ్మిన వారిని మోసం చేయదు, ఎవరికి అన్యాయం చేయదు అంటూ శ్రీనివాస్ గారు తదితరులు అనేక వేదికలపై చెప్పారు. ఇప్పుడు జరిగే పరిస్థితుల నుండి ఒక వినికిడి వస్తుంది. కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, పిఠాపురం నుండి కాదు అంటున్నారు. మరి ఎంతవరకు ఇది నిజం? చిట్ట చివరి దశ వరకు ఇది జరిగేదేనా అంటూ చూస్తున్నారు. గతంలోనే వైసీపీ 7వ జాబితా రిలీజ్ చేస్తామన్నారు, కానీ రిలీజ్ చేయలేదు. ఇంతవరకు పొత్తుకి బీజేపీ లేట్ చేయడానికి కారణం ఏంటి? జనవరి 8వ తారీఖు, 10వ తారీఖు, 9వ తారీఖులో జరిగిన మాటలో ఫిబ్రవరి 9వ తారీఖున 10వ తారీఖున కన్ఫర్మ్ చేస్తామని చెప్పిన బీజేపీ ఎందుకు చేయలేదు? విజయసాయి రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యి మేము మీకు అంటూ పొత్తులు మాకు పెట్టండి, పొత్తు వారికెందుకు, 4 సంవత్సరాలు 58 నెలలు మీరు ఏ పథకం పెడితే ఆ పథకానికి నేను కదా సపోర్ట్ చేసి మా పార్టీని మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని నెట్టుకొచ్చాను లోక్సభలో. మీకు ఆ విషయం గుర్తు లేదా? మాతో ఎందుకు పొత్తు పెట్టుకోరు అంటూ విజయసాయి రెడ్డి అనేకమైన మడతలు పెట్టి వైసీపీకి బీజేపీకి పొత్తు కలుపుదామనుకున్నారట. కానీ లడ్డా
నో నో అంటూ వీరు ఎప్పుడు కూడా మన పథకాలన్నీ కూడా పేర్లు మార్చి ఎక్కడా బీజేపీ రంగు లేకుండా బీజేపీ అమిత్ షా కానీ మోదీ కానీ ఫోటోలు లేకుండా వీళ్ళు అన్ని కార్యక్రమాలు చేశారు. ఇంటి పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మా పథకాలన్నీ వారి స్వప్రయోజనాలకు వారి సొంత ప్రోగ్రాముల కింద అమ్ముకున్నారు. నవరత్నాలు కాదు, నవ్వుల రత్నాలవి అంటూ అమిత్ షా లడ్డా ఒక ధోరణిలో మాట్లాడడం ఎంతవరకు సబబు? రేపు జరగబోయే చిలకలూరుపేటలో 17వ తారీఖున మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిలకలూరుపేట సభలో మా సత్తా ఏంటో చూపిస్తాం, మేమంటే ప్రభుత్వం ఉన్నది కదా అని బస్సులన్నీ మీ వెనక తిప్పుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. మీరు కాదా? మీ సభలలో ఎలా ఫెయిల్ అయినాయి? మాకు మీకు ఒప్పందాలు లేవని తెలిసిపోయిన వెంటనే మీ సభలు నిన్న కాక మొన్న సభ ఎలా రద్దయిపోయింది? ఎలా మీరు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు లేటుగా రావడం వల్ల సభలో జనం లేరు. అనిల్ కుమార్ వ్యాఖ్యలు, రా వచ్చి చూడు, డోన్లు పెట్టినా ఏం పెట్టినా కనబడితే కదా జనములో ఉన్న కొద్దిగా గొప్ప పేరు కాస్త మాసిపోయేటట్టు ఉన్నది. ఓటులే రావు అన్న తరహాలో వైసీపీ భయపడుతుంది అని అంటూ వైసీపీ నేతలే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది $1 మిలియన్ ప్రశ్న. రోజాకి సీటు లేదు, అంబటి రాంబాబుకి సీటు లేదు, పెద్దిరెడ్డి రామచంద్రరావుకి సీటు లేదు, ప్రముఖులు ఎవరికి సీట్లు లేవు. అంత ఎందుకు, ముద్రగడ్డ పద్మనాభానికి కూడా సీటు లేదు. రహస్య సమావేశాలు చెవులో చెప్పారట, నీకు రాజ్యసభ సీటు ఏర్పాటు చేస్తామని. నువ్వు వచ్చి ప్రచారం చేయి. ప్రచారాలు చేయమని పిలిచిన వారికి ఇది తెలియదా? నువ్వు రాజ్యసభ సీటు ఇవ్వడం ఏంటి? వారు ఎమ్మెల్యేగా ఎంపీగా లోక్సభలోకి వెళ్ళలేరా? అంతకుముందు ఎంపీ చేయలేదా? ఎమ్మెల్యేలు చేయలేదా? ఆ పదవులు వారికి కొత్త. వారెందుకు ప్రచారం చేయాలి? మీరు చేసుకుంటున్నారు కదా, సిద్ధం యుద్ధం సిద్ధం అనుకుంటూ మీరు చేస్తున్నారు కదా, వారెందుకు చేయాలి మీకు? అందుకే మంగవరపు శెట్టి మంగారావు గారు క్లియర్గా చెప్తున్నారు, కాపులు ఎవరు వాళ్ళ వెనక లేరు, కేవలం కంటి తుడుపు మాటలే. హరిరామయ్య జోగయ్య గారు వాళ్ళ కుమారుడు కానీ ముద్రగడ్డ పద్మనాభం కానీ వీళ్ళందరూ కూడా కాపులను తొలగించారు. కాపులు ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడే. నమ్మినట్టు నటించడం, చెయ్యటం, ఇదంతా కూడా ఒక రాజకీయ ఎత్తుగడ. కాపులు ఎవరు ముద్రగడ్డ పద్మనాభం వెనక లేరు. కేసులు పడిన వాళ్ళు మాత్రమే కేవలం వాళ్లే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. హరిరామయ్య జోగయ్య కానీ వారి కుమారుడు కానీ వైసీపీలో చేరడం ఇదంతా ఉత్తి బూటకం. చేరితే మేము ఇన్ని లక్షల మంది ఉన్నాం, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ ముగ్గురే కాదు కాపులంటే. కాపులు చాలా మంది ఉన్నారు, దరిదాపుగా 50 లక్షల పైగా కాపులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క రాయలసీమలోనే 20 లక్షల మంది ఉన్నాం. కాబట్టి మేము వైసీపీకి ఓటు వెయ్యం అని తెగేసి చెబుతున్నారట. ఇదే నిజమైతే ఈసారి ప్రభుత్వం మారడం ఖాయం. ఆంధ్రాలో ఇది ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఒకసారి
తమిళనాడు తరహాలో ఒకసారి మాత్రమే గెలిపిస్తారు, రెండోసారి ఆంధ్ర వాళ్ళు గెలిపించరు. అంతకుముందు 2014లో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు అంత చేసిన చంద్రబాబు నాయుడిని ఎందుకు ఓడించారు? 2019లో 2019లో ఓడించినందుకు తగిన బుద్ధి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని కుప్ప కూల్చేశారు. వైజాగ్లో అభివృద్ధి చెందిన వైజాగ్ వెనకబడిన రాష్ట్రం అంటూ, వెనకబడిన జిల్లాలు అంటూ అక్కడ అభివృద్ధి చేస్తాడంట. పక్కింటి వాడిని నా కొడుకు అనుకుంటే అది ఎంతవరకు కరెక్టు? చేయాల్సిన రాజధాని అమరావతి. ఆల్రెడీ మోదీ వచ్చి ఆ రోజున అమరావతిని డిక్లేర్ చేశారు, లడ్డా డిక్లేర్ చేశారు, అమిత్ షా డిక్లేర్ చేశారు. అందరూ చేసినాక ఈవేళ అమరావతి దిబ్బ, అమరావతి ఎందుకు పనికిరాదు, అమరావతి దేనికి పనికిరాదు అని నువ్వు ఇంగ్లీష్లో స్పీచ్లు ఇచ్చినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి అమరావతి అమరావతి కాకుండా పోతుందా? తల్లిని వమ్ము చేయాలనుకోవడం చాలా తప్పు, క్షమించరాని నేరం. ఆంధ్ర ప్రజల ఉసురు నీకు తగులుతుంది తప్పనిసరిగా అంటున్నారు. 33,000 ఎకరాలు అవిలీలగా 3 పంటలు పండే వ్యవసాయ భూమిని నీకు అప్పచెపితే చంద్రబాబు నాయుడు ఫ్రాక్షనిస్టు అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చెప్పుకొచ్చారు. ఆ ఒంగోలులో పెడితే మనం గెలవలేము, మనకు నీరు లేదు అని అమరావతిని కేటాయిస్తే ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఓటేయలేదా? ఈవేళ ఆ రోజు అమరావతి తల్లి అయినది ఈవేళ తల్లి కాకపోలేదా? ఎలాగా నీవు ఏ విధంగా అమరావతిని తల్లి కాదని, కన్న తల్లి లాంటి అమరావతిని కాదనుకొని నువ్వు 3 రాజధానులు వికేంద్రీకరణ అని విక్రయించుతావా? నీ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులని సొంత ఆస్తుల్లో తాకట్లు పెట్టుకొని అమ్ముకుంటావా? విజయవాడ నరిబొడ్డులో అంబేద్కర్ బొమ్మను స్వచ్ఛందంగా అంబేద్కర్ బొమ్మ పెట్టావే. స్వరాజ్ మైదానాన్ని కబ్జా చేసి అంబేద్కర్ బొమ్మను పెట్టారు. అదే అంబేద్కర్ బొమ్మ తెలంగాణలో కేసీఆర్ 1,00,00,000 కోటి 175 కోట్లకు అంబేద్కర్ బొమ్మను స్థాపిస్తే ఇదే ఎత్తుగల బొమ్మని నువ్వు ఇక్కడ 400 కోట్లు ఖర్చు పెట్టావు. ఒక్క రోజైనా లైట్ వేశారా? రాత్రిపూట చీకటిలో ఉంచారు. ఆ విగ్రహం కళాకాంతులుందా? అన్ని చొట్టలే, అన్ని సొట్టి దెబ్బలు, చొట్టలు. చూడండి, వెళ్ళి ఒక్కసారి ఆ 400 కోట్ల అంబేద్కర్ బొమ్మ ఎన్ని చొట్టలుందో చూడండి. ఒక్కొక్క కోటికి ఒక్కొక్క దెబ్బ కనబడుతుంది. 400 కోట్లకి 400 కోట్ల దెబ్బలు కనబడుతున్నాయి. అదేనా ఫినిషింగ్ లేని అంబేద్కర్ బొమ్మ? ఎవరికి మోసం చెయ్యాలని ఆ అంబేద్కర్ బొమ్మను సృష్టించారు? ప్రజలే దీనికి సాక్షి. ఎస్టీ ఓట్ల కోసం, కేవలం బడుగు బలహీన వర్గాల ఓట్లు కేటాయించుకోవడం కోసం, పొందటం కోసమే కానీ 400 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారంటూ ఇప్పటికే చాలా మంది ఎస్టీ సోదరులు చెప్తున్నారు. ఇది కేవలం కంటి తుడుపు చర్యే కానీ మరేది కాదు అంటూ స్వయాన చెబుతున్నారు.
గెలుపు ఓటమి అనేది దైవ నిర్ణయం. నువ్వు చెబుతావు దేవుడున్నాడని, దేవుడున్నా నిజమైతే దేవుడు తప్పకుండా ఆంధ్ర ప్రజలు నువ్వు పెట్టిన కంటతడిని దేవుడు నీకు పెడతాడు అంటున్న రాజకీయ విశ్లేషకులు, అదే కాకుండా అనేక మంది మేధావులు చెబుతున్నారు. ఎక్కడయ్యా అభివృద్ధి, ఎక్కడయ్యా సంక్షేమాల కోసం, నీ క్షేమం కోసం ఆస్తులన్నీ తాకట్లు, అప్పులు, కేంద్రం నుండి కోట్లు తెచ్చి ఏం చేశావు? ఆ నిధులన్నీ ఏమయ్యాయి? ఏ వీధి బాగుపడింది? ఈ రోజున కూడా నువ్వు ఇంకా అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నావు. ఎప్పుడో అమలు చేసిన అభివృద్ధి పనులు ఈ రోజుకి కంప్లీట్ చేయలా. ఎప్పుడు పూర్తి చేస్తావు? నీ ఇష్టానుసారంగా నీ అనుచరుల గణానికి నువ్వు ప్రకటిస్తే పనులు వదిలేసి పారిపోయారు. రా చూపిస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడ అంటూ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ